హలో డిజిటల్ పీపుల్, ఈ వీడియోలో మనం ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా మందికి ఫ్రీలాన్సింగ్ అనగానే చాలా ఈజీ అనుకుంటారండి. జాబ్ కంటే చాలా ఈజీ, లేదా నాకు జాబ్ ట్రై చేస్తారు, జాబ్ రాకపోతుంటే ఫ్రీలాన్సర్గా మారిపోదాం అనుకుంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే కనుక మనం ఆర్టికల్స్ కానీ వీడియోస్ కానీ చూసినప్పుడు ఫ్రీలాన్సింగ్లో నెలకి ₹1,00,000, 5,00,000, 30,000, 50,000 ఇలా సంపాదించేస్తున్నారు. లేదా ఒక ఫైవర్ వెబ్సైట్కి వెళ్ళిపోండి, అప్వర్క్ వెబ్సైట్కి వెళ్ళిపోండి, అక్కడ చూడండి ఒక లోగో చేస్తే 5,000, మీరు 10 లోగోలు చేస్తే 50,000. సో నెలకి మీరు 20 లోగోలు చేశారనుకంటే ఒక ₹1,00,000, 2,00,000 వచ్చేస్తాయి. ఇట్లా వీడియోలు చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ చూస్తుంటాం. ఇంకో పక్క పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ ఉంటాయి, నేను ఫ్రీలాన్సర్గా 5,00,000 రన్ చేశాను, 10,00,000 రన్ చేశాను అని చెప్పి. సరే ఇదంతా చూసి అరే మనకి జాబ్ రావట్లేదు, లేదా ఆల్రెడీ జాబ్లో ఉన్నాము, గవర్నమెంట్ జాబ్లోనే ఉన్నాము, వేరే దాంట్లో ఉన్నాము, సో మనం ఫ్రీలాన్సర్గా మారిపోదాము అని చెప్పేసి యాక్చువల్గా ఫ్రీలాన్సింగ్ అదే ఏదో ఒకటి నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు రియాలిటీ అనేది తెలిసిద్ది అనమాట. సో బేసిక్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఒక వీడియో కాన్సెప్ట్ చూసినప్పుడు మీరు మిస్ అవుతుంది ఏంటి అంటే ఆ పర్టికులర్ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్ వరకే మీరు ఆలోచిస్తున్నారు, కానీ దాని వెనక ఎంత టైము ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేయాలి, దాని తర్వాత ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు. బేసికల్గా ఫ్రీలాన్సర్గా మీరు మారాలి అంటే కనుక మీకు ఉండాల్సిన స్కిల్ ఏంటి అంటే టెక్నికల్ స్కిల్ అని చాలామంది అనుకుంటారు. కాదు, టెక్నికల్ స్కిల్ కావాలి, అది లాస్ట్ ప్రయారిటీ. సో 3 స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ది క్లయింట్ మేనేజ్మెంట్ స్కిల్, సెకండ్ది వచ్చేసరికి నెట్వర్కింగ్, థర్డ్ది వచ్చేసరికి టెక్నికల్ అనమాట. అదేంటి, ఏదో ఒక స్కిల్ ఉంటేనే కదా మనం ఫ్రీలాన్సర్గా మారేది. మరి టెక్నికల్ స్కిల్ ఏంటి చివరిలో పెట్టారు. ఇక్కడ టెక్నికల్ అంటే కనుక మీరు ఏదో కోడింగ్ చేయడమే కాదండి, ఏదైనా. ఉదాహరణకి మీరు కంటెంట్ రాస్తున్నారు, మంచి ఆర్టికల్స్ రాయగలరు, స్టోరీస్ రాయగలరు, అది మీ స్కిల్ అవుతుంది, టెక్నికల్ స్కిల్ అవుతుంది. మీరు బొమ్మలు గీయగలరు, అది మీ టెక్నికల్ స్కిల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ టెక్నికల్ స్కిల్ ఎందుకు నేను చివరి చెప్తున్నాను అంటే ఫ్రీలాన్సింగ్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ కావాల్సింది, మేజర్ కావాల్సింది క్లయింట్ మేనేజ్మెంట్. ఓకే, 3 సార్లు చెప్పినా 30 సార్లు చెప్పినా సో అది చాలా ఇంపార్టెంట్. ఇదే మీకు ఏ వీడియోల్లో కానీ కోర్సుల్లో కానీ చెప్పరు. నాకు తెలిసినంతవరకు నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా కాబట్టి నేను హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ గమనించాను. ఎస్పెషల్లీ ఫ్రీలాన్సింగ్ ఏంటి అంటే ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయి, ఐటీ రిలేటెడ్ వాటిల్లో తక్కువ ఉంటుంది. నేను చాలా ఇన్స్టిట్యూట్స్ గమనించాను. చాలామంది ఫ్రీలాన్సింగ్ కోర్స్ అనగానే ఏదో ఒకటి అంటే మీరు SEO నేర్చుకోండి, ఫైవర్కి వెళ్ళండి, అప్వర్క్ వెళ్ళండి, దాంట్లో ప్రొఫైల్ పెట్టండి, దాంట్లో ప్రొఫైల్ పెట్టిన తర్వాత మీరు ఇట్లా బిడ్డింగ్ వేయాలి, ప్రాజెక్ట్ బిడ్డింగ్ వేయాలి. కొంతమంది అక్కడి వరకు నేర్పుతున్నారు, కొంతమంది అది కూడా నేర్పట్లేదు. వీళ్ళందరూ చెప్పని అసలు సీక్రెట్ ఏంటి అంటే కనుక క్లయింట్ని తెచ్చుకోవడం ఎలాగా, దట్ ఈస్ ద లీడ్ జనరేషన్. ఓకే, అది చెప్పరు చాలామంది. ఓకే, కొద్దిమంది మటుకే ఆ టెక్నిక్స్ అనేవి చెప్తుంటారు. సో అందుకనే చాలామంది ఫ్రీలాన్సర్స్గా మారాలనుకున్న వాళ్ళు ఫ్రీలాన్సింగ్లో దిగిన తర్వాత వాళ్ళ క్లయింట్ని ఎలా తెచ్చుకోవాలో తెలియక మధ్యలో ఆగిపోతుంటారు. వాళ్ళకి ఎటు కెరియర్లో ఎటు వెళ్ళాలో తెలియదు అనమాట. జాబ్ చేయడం చాలా ఈజీ ఫ్రీలాన్సింగ్ కంటే. అదేంటి ఎందుకు అంటే ఫ్రీలాన్సింగ్ ఈజ్ నాట్ లెస్ దెన్ ఏ స్టార్టప్ ఆర్ బిజినెస్ అండి. ఎందుకంటే ఒక ఫ్రీలాన్సర్గా మీరు వర్క్ చేయాలన్నప్పుడు ఆల్ ఇన్ వన్ ఒక సింగిల్ బిజినెస్ మీరు రన్ చేస్తున్నారంటే 1 పర్సన్ బిజినెస్ రన్ చేస్తున్నట్టు. మీరే క్లయింట్తో మాట్లాడుకోవాలి, మీరే ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి, టెక్నికల్ వర్క్ మీరే చేయాలి, పేమెంట్స్ మీరే చూసుకోవాలి, ఇన్వాయిస్ మీరే చేయాలి. ఏదైనా ఆర్గనైజింగ్ అంటే మామూలుగా ఏదైనా ఫోల్డర్స్ ఆర్గనైజింగ్ కానీ, క్లయింట్కి డాక్యుమెంట్స్ పంపించడం కానీ అవన్నీ మీరే చూసుకోవాలి. ఈ మొత్తం ఆల్ ఇన్ వన్గా మీరే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇందాక నేను చెప్పాను క్లయింట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక క్లయింట్ వచ్చినప్పుడు మనకి ప్రాజెక్ట్ ఇవ్వాలా లేదా అన్నది మన టెక్నికల్ స్కిల్, ఎక్స్పీరియన్స్, పోర్ట్ఫోలియో కంటే కూడా మనం తనతో ఎలా మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మన మీద నమ్మకం అనేది క్రియేట్ అవ్వాలన్నమాట. ఓకే, పోర్ట్ఫోలియో అనేది ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక డోర్ స్టెప్ లాంటిది. అంటే పోర్ట్ఫోలియో బాగుంది అంటే మనం రీచ్ అవుతారు, కానీ రీచ్ అయిన తర్వాత కన్వర్ట్ అవ్వాలి అంటే మటుకు డెఫినెట్గా మనం ఆ క్లయింట్ మేనేజ్మెంట్ స్కిల్స్ తెలిసి ఉండాలి. ఓకే, కొంతమంది క్లయింట్స్ చాలా ఈగోయిస్ట్గా ఉంటారనమాట. కొంతమంది క్లయింట్స్ ఏంటి అంటే ఓపెన్గా నువ్వేం చెప్పినా యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఓపెన్గా చెప్తే యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకంతా షోకేస్ కావాలి, అవ్వదు అన్నదాన్ని అయ్యిద్ది అని చెప్తేనే వాడు వర్క్ ఇస్తాడనమాట. సో ఆ క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడే మనం అనలైజ్ చేసుకొని ఇతని థింకింగ్ ఎలా ఉంటుంది అనేది అనలైజ్ చేసుకొని దానికి తగ్గట్టు మనం మాట్లాడాల్సి ఉంటుంది.
సో వీడియో మనకు స్పాన్సర్ చేస్తుంది డిజిటల్ బ్రాలీ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అండి. హైదరాబాద్లో ఆఫ్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్నా, ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్నా కానీ డిజిటల్ బ్రాలీ అనేది బెస్ట్ సోర్స్ అండి. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లోను కామెంట్స్లోను ఇస్తాను. మీరు వీళ్ళ వెబ్సైట్లో చూస్తే అసలు టోటల్ కరికులంలో ఏం మాడ్యూల్స్ టీచ్ చేస్తారు, మాడ్యూల్స్లో టాపిక్స్ ఏంటి, అవన్నీ కూడా చాలా ఇన్డెప్త్గా మీకు ఇక్కడ క్లియర్గా స్పెసిఫై చేశారు. సో ఇక్కడ టీచ్ చేసే ట్రైనర్స్ కూడా మంచి స్టార్టప్ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్స్, ప్రింట్ ఆన్ డిమాండ్ లాంటి ఫీల్డ్స్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్స్ అయితే మీకు టీచ్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళకి మార్కెట్లో మంచి నేమ్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు వీళ్ళ వెబ్సైట్లో చూడొచ్చు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు వీళ్ళని రీచ్ అయినప్పుడు డిజిటల్ ఏబిసిడి నుంచి వస్తున్నాము, డిజిటల్ ఏబిసిడి సబ్స్క్రైబర్ అని చెప్తే కనుక వీళ్ళు ఛార్జ్ చేసే ఫీజులో మీకు మంచి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో మీరు ప్లేస్మెంట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇదివరకు వీళ్ళ స్టూడెంట్స్ ప్లేస్ అయిన కంపెనీస్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. సో మీరు కనుక ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా మంచి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ కోసం చూస్తుంటే, సో డిజిటల్ బ్రోల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ కామెంట్స్లో ఇస్తాను. అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అసలు క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారు? నేను ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా అన్న, స్టార్ట్ చేశాను కానీ నాకు క్లయింట్స్ ఎక్కడ దొరకట్లేదు అంటారు. మేజర్గా మీరు ఏదైనా కొద్దిగా టెక్నికల్ రిలేటెడ్, అంటే నార్మల్గా ఈ ఐటీ కానీ, ఎస్సీఓ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, గ్రాఫిక్ డిజైన్ ఇలాంటివి చేస్తుంటే మటుకు మీకు క్లయింట్స్ దొరికే బెస్ట్ ప్లేస్ వచ్చేసరికి లింక్డ్ఇన్ అండి. అవును అన్న, నేను లింక్డ్ఇన్లో ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, నాకు రావట్లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువగా వచ్చే సోర్సెస్ మటుకు లింక్డ్ఇన్. బట్ ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి లింక్డ్ఇన్లో కూడా ఏమవుతుందంటే, ఇదివరకు ఒక 50 మందిని రీచ్ అవుతే వెంటనే ఒకళ్ళు ఇద్దరు టర్న్అవుట్ అయ్యేవారు. ఇప్పుడు 100-200 మందిని రీచ్ అయితే కానీ టర్న్అవుట్ అవ్వట్లేదు. లింక్డ్ఇన్లో కూడా ఎక్కువ మెసేజ్లు వస్తుంటాయి. అందరూ మేము వర్క్ చేస్తాం అని మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. కాబట్టి అవతల వైపు క్లయింట్స్ కూడా ఏంటి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిట్లా. బట్ ఇప్పటికీ కూడా బెస్ట్ సోర్స్ ఫస్ట్ అయితే మటుకు లింక్డ్ఇన్. అండ్ సెకండ్ బెస్ట్ సోర్స్ వచ్చేసరికి మీరు సిటీస్లో ఉంటే, హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉంటే నెట్వర్కింగ్ ఈవెంట్ అండి. యాక్చువల్గా నెట్వర్కింగ్ ఈవెంటే చాలా మంచి బెస్ట్ సోర్స్. బట్ ఈ ఫ్రీలాన్సింగ్ ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకుంటాం కాబట్టి నేను లింక్డ్ఇన్ చెప్పా. ఈ నెట్వర్కింగ్ ఈవెంట్స్ అనేది మామూలుగా మనం ఫిజికల్గా వెళ్ళి ఈవెంట్స్ అటెండ్ అవ్వాలి కదా, బట్ అది కూడా చాలా మంచి సోర్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి క్లయింట్స్ దొరకకపోయినా నెట్వర్క్ దొరుకుతుంది. ఒక ఈవెంట్కి వెళ్తారు, ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మీరు వర్క్ కోసం వెళ్తే ఎండ్ ఆఫ్ ది డే మీరు వర్క్ దొరకకపోయినా మీలాగా గ్రాఫిక్ డిజైన్ చేసేవాళ్ళు, మీలాగా ఎస్సీఓ చేసేవాళ్ళు, వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు వీళ్ళు కనపడతారు. ఎందుకంటే అదే ఈవెంట్కి అందరూ వస్తారు కదా, అక్కడ మీకు పరిచయాలు పెరుగుతాయి, నెట్వర్క్ పెరుగుతుంది, వాళ్ళ నుంచి సబ్జెక్ట్ తెలుసుకోవచ్చు. అరే మనతో పాటు ఇంకో నలుగురు ఉన్నారు అనే ధైర్యం వస్తుంది, తప్పొప్పులు తెలుస్తాయి, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఎవరైనా ఓపెన్గా చెప్తే మీకు తెలుస్తాయి. సో ఇలా ఒక నెట్వర్క్ పెరుగుతుంది అనమాట. అందుకనే ఈవెంట్స్ అనేవి చాలా చాలా మంచి సోర్స్ అవుతుంది. సో ఈవెంట్స్ అన్నీ ఎక్కడ అంటే నాకు ఎలా తెలుస్తాయి ఏంటి అంటే, నేను చాలా వీడియోస్లో చెప్పాను. మనకి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి యాక్చువల్గా, మేరా ఈవెంట్స్ అని చెప్పి, ఇంకా టికెటింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ టికెటింగ్ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే, ఆ రోజు సిటీలో జరిగే ఈవెంట్స్ అన్ని లిస్ట్ చేస్తుంటారు. అలా లిస్ట్ చేసినప్పుడు మీరు వెళ్ళి చెక్ చేసుకొని ఓకే మన రిలేటెడ్ ఈవెంట్ ఏముందో చూసుకొని అటెండ్ అవుతారు అనమాట. ఇంకోటి ఫేస్బుక్లో కూడా మీరు జనరల్గా ఈవెంట్స్ హ్యాపెనింగ్ దిస్ వీక్ అంటే ఫేస్బుక్లో కూడా మనకి మీ సిటీలో ఉన్న ఈవెంట్స్ వస్తుంటాయండి. ఇట్లా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇందాక నేను లింక్డ్ఇన్ చెప్పా కదా, లింక్డ్ఇన్లో కూడా యాక్చువల్గా ఈవెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనిటీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. మీరు పర్టికులర్గా అట్లాంటి గ్రూప్స్లో జాయిన్ అవుతూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. 1-2 గ్రూపుల్లో జాయిన్ అయ్యారంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ వాటిల్లో వెళ్ళిపోతారు, ఆ నెట్వర్క్లోకి వెళ్ళిపోతారు. సో అలా మీరు ఈవెంట్స్ అనేది పట్టుకోవచ్చు. అది కూడా బెస్ట్ సోర్స్ అవుతుంది క్లయింట్స్ తెచ్చుకోవడానికి. సో లింక్డ్ఇన్ అండ్ ఇవి. ఇంకా ఆ తర్వాత ఫైవర్, అప్వర్క్, ఇంకా freelancer.com, గురు, ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వీటిల్లో ప్రొఫైల్ పెట్టడం, అక్కడి నుంచి వర్క్స్ తెచ్చుకోవడం అనేది ఒక పద్ధతి. గ్రాఫిక్ డిజైనర్ అయితే కనుక 99 డిజైన్స్, బిహాన్స్ ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. అయితే వీటిల్లో విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. దాంట్లో ప్రొఫైల్ పెట్టడం, అక్కడ ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అక్కడ మనం చూడరు కాబట్టి, మనం ట్రస్ట్ చేయాలి అంటే కనుక మన ప్రొఫైల్ ఎక్స్పీరియన్స్గా అయ్యి ఉండాలి. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలి జనరల్గా. సో ఇవన్నీ మెయింటైన్ చేసినప్పుడు వర్క్స్ వస్తాయి. ఇంకొక వర్క్ వచ్చిన తర్వాత అక్కడ మనకి యాక్చువల్గా ఏంటి అంటే క్లయింట్ మేనేజ్మెంట్ అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు చాలా మేజర్ రోల్ ప్లే చేసిద్ది. ఇంకా మీరు ఫారెన్ క్లయింట్స్తో వర్క్ చేస్తుంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మామూలుగా మన ఏషియా కంట్రీస్కి ఏంటి అంటే చాలామంది మనీ తక్కువ అని చెప్పి
మనకి ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి ఇష్టపడతారు. బట్ ఈ క్లయింట్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ స్కిల్స్ దగ్గర చాలామంది తడబడతారు కాబట్టి కొన్ని ప్రాజెక్ట్స్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు కనుక మంచి ఇంగ్లీష్ అంటే సూపర్ ఇంగ్లీష్, హెవీ ఇంగ్లీష్ అక్కర్లో ఒక బేసిక్ ఇంగ్లీష్ మీరు చెప్పాలనుకున్న విషయం అవతల వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతూ వాళ్ళు చెప్పింది మీరు అర్థం చేసుకుంటూ సింపుల్ ఇంగ్లీష్ ఉంటే మోర్ దెన్ ఎనఫ్ అండి. వాళ్ళకేమీ మీరు వొకాబులరీలు ఇవేమీ వాడాల్సిన పని లేదనమాట. సింపుల్గా ఉండి అర్థమయ్యే విధంగా ఉంటే చాలు. ఇంగ్లీష్ మటుకు మీకు బాగా వచ్చి ఉండాలి ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ ఫారెన్ క్లయింట్స్. నేను ఫస్ట్ 3 అని చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ క్లయింట్ మేనేజ్మెంట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకా నెట్వర్కింగ్ వచ్చేసరికి ఇందాక చెప్పినట్టు ఈవెంట్స్కి వెళ్ళడం ఒక పద్ధతి అయితే, కేవలం ఈవెంట్స్కి వెళ్తే నెట్వర్కింగ్ కాదు, ఇక్కడ నెట్వర్కింగ్ అంటే పరిచయాలు. సో ఉదాహరణకి మీరు డిజిటల్ మార్కెటింగ్ చేద్దాం అనుకున్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఏంటి, గ్రాఫిక్ డిజైనర్తో పని ఉంటుంది, కంటెంట్ రైటర్తో పని ఉంటుంది, యాడ్స్ రన్ చేసే వాళ్ళతో పని ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో పని ఉంటుంది. మీకు ప్రాజెక్ట్ వచ్చింది ఫ్రీలాన్సర్గా, మీరు ఉదాహరణకి ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తారు లేదా గూగుల్ యాడ్స్ రన్ చేస్తారు. ఆ ప్లేస్లో మీకు ఇమేజెస్ కావాలి, అప్పుడు మీకు గ్రాఫిక్ డిజైనర్తో పని ఉంటుంది. సో అలా మీరు ఒక పరిచయాలు పెట్టుకుంటే గ్రాఫిక్ డిజైనర్, కంటెంట్ రైటర్ వీళ్ళతో ఒక వర్క్ని మీరు షేర్ చేసుకుంటారు అనమాట. అంటే మీరు ఆ వర్క్లో మీ టాస్క్తో పాటు అది వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే వర్క్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అప్పుడు క్లయింట్ మీ దగ్గరే ఉంటాడు. అదే ఎగ్జాంపుల్ మీ దగ్గర కంటెంట్ రైటింగ్ చేసేవాళ్ళు, గ్రాఫిక్ డిజైన్ చేసేవాళ్ళు లేరు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, క్లయింట్ వస్తాడు, మీరు చెప్తారు నేను యాడ్స్ మటుకే రన్ చేస్తాను, మీరు కంటెంట్ రైటర్ని ఎత్తుక్కోవాలి అంటే వాడు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో అలా నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే అది మనతో పాటు వర్క్ చేసే ఫెలో మెంబర్స్. ఇంకా నెక్స్ట్ నెట్వర్కింగ్ వచ్చేసరికి ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి కాబట్టి ఆ బిజినెస్ పీపుల్ అనేది అవసరం. మామూలుగా మీరు వింటుంటారు కదా, పెద్ద టౌన్స్లో, సిటీస్లో BNI గ్రూప్స్ ఉంటాయి, బిజినెస్ నెట్వర్కింగ్ మీటప్స్ జరుగుతుంటాయి. అలాంటి వాటికి వెళ్ళటం కానీ, నేను ఇందాక చెప్పినట్టు స్టార్టప్ నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్ళటం కానీ, మీ రిలేటెడ్ ఏదైనా జరుగుతుంటే ఆ రిలేటెడ్ ఈవెంట్స్కి వెళ్ళటం కానీ, ఇలా వెళ్తున్నప్పుడు మీకు అక్కడ బిజినెస్ ఓనర్స్ పరిచయం అవుతుంటారు. అయితే చాలామంది ఏంటి అంటే బిజినెస్ ఓనర్స్ పరిచయం అయిపోగానే వర్క్ ఇచ్చేయాలి అన్న అపోహలో ఉంటారు. అంటే వాళ్ళు ఎవ్వరు ఫ్రీలాన్సింగ్ వర్క్ ఎప్పుడైనా ఒక నమ్మకం మీద ఇస్తారు. మీరు పరిచయం అయ్యి మీ పోర్ట్ఫోలియో చూసి అంతా ఓకే అనుకుంటే చిన్న అమౌంట్తో స్టార్ట్ చేస్తారు, లేదంటే టెస్టింగ్ పర్పస్గా ఇస్తారు. వాళ్ళు ఇంప్రెస్ అయిన తర్వాత అప్పుడు కొద్దిగా మేజర్ వర్క్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అందుకని వెంటనే మీరు వర్క్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎప్పుడు కూడా. అట్లనే వెంటనే మీరు కోల్డ్ పిచ్చింగ్ చేయొద్దు. కోల్డ్ పిచ్చింగ్ అంటే మీరు ఒక ఈవెంట్కి వెళ్ళారు, ఒకటి కలిసారు, కలవంగానే మేము ఈ వర్క్ చేసేస్తాం, మీ ప్రాజెక్ట్ మాకు ఇవ్వండి అని చెప్పొద్దు. ఫస్ట్ మీరు పరిచయం చేసుకొని మీ పోర్ట్ఫోలియో వాళ్ళకి షోకేస్ చేసి ఇన్ కేస్ వాళ్ళకి ఎప్పుడైనా నీడ్ ఉంటే కనుక మేము చేస్తాం అన్నట్టు చెప్పాలి. కానీ మనకేదో అవసరం ఉంది అన్నట్టు అక్కడ మనం డిస్ప్లే చేయకూడదు. రెండవది, కొన్నిసార్లు కొన్ని ఫ్రీగా వర్క్ చేయాలి. ఇప్పుడు మార్కెటింగ్లో ఒకటి ఉంటుంది ఫ్రీ శాంపుల్ అని చెప్పేసి. ఆ శాంపుల్ ఎందుకు ఇస్తారు, మామూలుగా ప్రోడక్ట్ యొక్క టేస్ట్ కానీ వాల్యూ కానీ తెలియడానికి ఇస్తారు. అలానే మీకు ఫ్రీలాన్సింగ్ వర్క్ కావాలనుకుంటే కొన్ని సందర్భాల్లో మీ స్కిల్ వాళ్ళకి అవతల వాళ్ళకి తెలియాలి కాబట్టి కొద్దిగా ఫ్రీగా చేసి వాళ్ళ మెప్పు పొంది అప్పుడు మనం వర్క్ తీసుకోవాలన్నమాట. సరే అన్న, మాకు ఇవన్నీ విషయాలు తెలుసు, కానీ నేను ఇంకా ఫ్రీలాన్సర్గా స్ట్రగుల్ అవుతున్నాను అని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే, నేను ఇందాక చెప్పిన ఒక మిత్తులో ఉంటాం. ఫ్రీలాన్సింగ్లో వెంటనే సక్సెస్ అయిపోతాం అన్న మిత్తులో వద్దండి. ఈజీగా 1 to 2 years అయితే టైం పడుతుందండి. ఫస్ట్ 6 months మీకు మార్కెట్లో మీ గురించి తెలియడానికి, మీకు మార్కెట్ తెలియటానికి, ఒక స్కిల్ పెంచుకోవడానికి వీటికే టైం పడుతుంది. ఇంకా అక్కడి నుంచి నేను ఇందా చెప్పిన నెట్వర్కింగ్ అవన్నీ చేసుకుని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తే ఒక బ్రేక్ వస్తుంది. ఎక్కడో చోట మంచి ప్రాజెక్ట్ రావడం, పెద్ద ప్రాజెక్టు, లేదా ఇదివరకు చేసిన క్లయింటే ఇంకో మంచి క్లయింట్ని రిఫర్ చేయటము, ఇట్లా బ్రేక్ దొరుకుతుంది అనమాట. సో దాని వరకు అంతవరకు ఓపిక ఉండాలి. అక్కడి వరకు ఏంటి అంటే మీరు సర్వైవ్ అయ్యే విధంగా వచ్చిన వాటిల్లో కొన్ని ఫ్రీ చేసినా, తక్కువకి చేసినా కానీ వదలకుండా చేయాలి. వదలకుండా వర్క్ చేస్తూ వెళ్తే ఎక్కడో చోట బ్రేక్ అయితే వస్తుంది. ఓకే, ఎప్పుడు వస్తుంది అంటే ఎవరు చెప్పలేం. కొంతమందికి స్టార్ట్ చేసిన 2nd monthలోనే మంచి బ్రేక్ రావచ్చు, కొంతమందికి 1 or 2 years పట్టచ్చు. సో ఎందుకంటే ఇది అన్ఆర్గనైజ్డ్ కాబట్టి అందుకనే గమనించండి, కొంతమంది ఫ్రీలాన్సర్స్ చాలా ఎంగేజ్ ఉంటుంది, కానీ వాళ్ళు చాలా మంచి మనీ ఎర్న్ చేస్తుంటారు. ఫ్రీలాన్సింగ్లో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నా కానీ కొంతమంది ఒక మీడియం లెవెల్ వరకే ఎర్న్ చేస్తుంటారు. డిఫరెన్స్ ఏంటి అంటే ఇండివిజువల్ పర్సనాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కమ్యూనికేషన్ లేకపోవటం, ఇంట్రోవర్ట్ అవటం, ప్రాజెక్ట్స్ అడగటంలో ఇబ్బంది పడటము, కొంతమందికి ఏంటంటే నోరు తెరిచి అడగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా క్లయింట్ ఏదైనా తిట్టాడు అనుకోండి, ఇంక చేయమన్నమాట మనం. కొంతమందికి అది తప్పేం లేదు, ఓకే, కొంతమంది ఒక మాట పడరు. సో అలా ఏంటి, కొన్నిసార్లు మనం వచ్చే ప్రాజెక్ట్స్ పోతూ ఉంటాయి. కొంతమంది అలా కాదు,
క్లయింట్ని వెనక బూతులు తిట్టుకుంటాడు, ఫ్రంట్ ఎండ్ మటుకు క్లయింట్ని తెగ పోగొడతాడు అనమాట. అట్లాంటి స్కిల్స్ ఉంటాయి, దాన్నే లౌక్యం అంటున్నారు ఇప్పుడు. ఓకే, సో అలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఏంటి ఫాస్ట్గా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ స్కిల్స్ లేకపోయినా వాళ్ళ టెక్నికల్ క్యాపబిలిటీ సూపర్ ఉంటుంది అనమాట. వీడియో ఎడిటింగ్ చూసామనుకోండి, కొంతమంది ఎక్సలెంట్గా వీడియో ఎడిటింగ్ చేస్తారు. క్లయింట్ మేనేజ్మెంట్ స్కిల్ అంత లేకపోయినా వీడియో ఎడిటింగ్ బాగా చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకి వర్క్స్ ఇస్తూ ఉంటారు. అంటే మామూలుగా రెఫరల్స్ ఒకరు చేసుకొని వర్క్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇంకొకరికి రిఫర్ చేస్తూ ఉంటారు. అట్లాంటివి జరుగుతుంటాయి. ఇది డిఫరెంట్ సినారియోస్ అండి. ఫ్రీలాన్సింగ్ గురించి చెప్పమంటే నిజంగానే చాలాసేపు చెప్పొచ్చు. చాలా కేస్ స్టడీస్ ఉంటాయి. నేను నా పర్సనల్గా చూసిన కేస్ స్టడీస్ చాలా ఉన్నాయి. ఈ మధ్య నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకటి బాగా నచ్చిందండి. ఒక అమ్మాయి తను వీడియో ఎడిటింగ్ చేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మర్చిపోయాను కానీ పేరు. తను ఏం చేసిందంటే, నేను ఒక మంత్లో నేను 1,00,000 రూపాయలు ఎర్న్ చేయాలనుకుంటున్నాను, ఎలా ఎర్న్ చేయాలనుకుంటున్నాను చూపిస్తాను అని చెప్పి రోజు వీడియో స్టార్ట్ చేసింది. ఈ ట్రెండ్ ఇప్పుడు చాలా పెరిగింది కదా. బట్ అమ్మాయి వీడియో ఎడిటింగ్లో చేసినప్పుడు ఎవరు లేరు అనుకుంటా మన తెలుగులో. నేను క్లయింట్ని ఎలా మాట్లాడుతున్నాను, నాకు ఈరోజు ఎంత వచ్చాయి, నాతో ఎంతమంది కలిసి వర్క్ చేస్తున్నారు, ఇలా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళింది. దాంతో పాపులర్ అయ్యేసరికి అమ్మాయి వర్క్స్ చూపిస్తుంది. చాలామంది అమ్మాయికి వర్క్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈరోజు అమ్మాయి మామూలుగా 2-3తో కలిసి, అంటే తన కింద మళ్ళీ టీమ్ లాగా తీసుకొని ఇంకొక బిజినెస్ మోడల్లో ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. ఇలాగ ఈ అమ్మాయి ఎలా చేస్తుంది, అలాగే చాలామంది ట్రై చేస్తున్నారు. ఇట్స్ గుడ్ సైన్, గుడ్ థింగ్. అలా ఏదో ఒక థింగ్ పట్టుకోవడం అండి మనం మార్కెట్లో హైలైట్ అవ్వటానికి. కానీ ఒక యూఎస్పీ అంటారు, అలా మన యూనిక్నెస్ తెలియజేయడానికి ఇట్లాంటి టెక్నిక్స్ అనేది వాడచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ థింగ్, ఈ మధ్య నాకు చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. నేను ఫ్రీలాన్సర్గా యాక్చువల్గా 4 years వర్క్ చేశాను కంపెనీ రిజిస్టర్ చేయకముందు. బట్ అంతకు ముందు నుంచి కంపెనీ చేస్తున్నా కానీ అఫ్కోర్స్ మనం ఏజెన్సీ రన్ చేస్తున్నా ఒక రకంగా ఫ్రీలాన్సింగ్ అండి. ఓన్లీ థింగ్ ఏజెన్సీ ఏంటంటే ఒక కంపెనీ పేరు ఉంటుంది, టీం ఉంటారు, అంతే. ఫ్రీలాన్సింగ్లో ఏమో మనం ఒకళ్ళం ఇద్దరం ఉంటాము. సో చాలా కేస్ స్టడీలు చూశాను. బట్ ఈ మధ్య నాకు ఒక కేస్ స్టడీ బాగా నచ్చింది. నా బాగా పరిచయం ఉన్న వ్యక్తి రాజ్మీసా అని చెప్పి, ఆయన వీడియో మేకింగ్ వీటి గురించి చేస్తారు. ఆయన కేస్ స్టడీ చూసా. ఆయన ఏం చేస్తున్నారంటే వీడియోస్ ఎడిటింగ్ చేయాలి అనుకున్నప్పుడు మన లోకల్ క్లయింట్స్ని ఎవరిని టచ్ చేయకుండా ఫారెన్ క్లయింట్స్ని టచ్ చేస్తున్నారు. సో ఫారెన్ క్లయింట్స్కి కూడా ఏంటి అంటే ఒక నిచ్ పెట్టుకున్నారనమాట. డాక్టర్స్ వరకు ఒక నిచ్ పెట్టుకొని లింక్డ్ఇన్లో వాళ్ళని రీచ్ అయ్యి, లింక్డ్ఇన్లో వాళ్ళకి నేను ఇట్లా వర్క్ చేస్తాను అని చెప్పి చాలామందికి రీచ్ అయ్యారు. అప్పుడు ఎవరో ఒక లేడీ డాక్టర్ అంటే అక్కడ ఈ హెల్త్ రీసెర్చ్ చేసేవాళ్ళు, అప్పుడు ఆమె ఏం చేశారు అంటే డౌట్ఫుల్గానే తనకు వర్క్ ఇచ్చారు. బట్ ఆ వర్క్ తను బాగా చేశారు. అక్కడి నుంచి తను వేరే వాళ్ళకి రిఫర్ చేశారు. సో అలా తనకి ఫారెన్ క్లయింట్స్, కేవలం తను ఫారెన్ క్లయింట్స్కి వర్క్ చేస్తారనమాట. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఫ్రీలాన్సింగ్లో అందరూ ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే కనుక మనీ ఎగ్గొట్టడం. అవును, క్లయింట్స్ చాలామంది మనీ ఎగ్గొడతారు, తప్పదు. ఇంకా అదేంటంటే మనం అలా ఆ పెయిన్ తీసుకోవాలి. కొంతమంది ముందే మనకు తెలుస్తుంది ఈ క్లయింట్ ఎగ్గొట్టే ఛాన్స్ ఉంది, లేదా డబ్బుల దగ్గర పీనాసి ఇవ్వడు సరిగ్గా, అంటే వర్క్ చేయించుకున్నా ఇవ్వడు. అలా అనుకున్నప్పుడు ఏంటి అంటే మీకు ఆ నీడ్ లేదు అనుకుంటే వదిలేయండి ప్రాజెక్ట్. చాలామంది ప్రాజెక్ట్స్ అరే ప్రాజెక్ట్ వచ్చింది తీసుకోవాలి, లేదంటే ఏమవుతుందో అని భయపడతారు. లేదండి, కరెక్ట్ క్లయింట్ని పిక్ చేసుకోవడం కూడా మన సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే మన తలకాయ తినే క్లయింట్ని ఒక 2-3 తీసుకున్నాము అంటే కనుక 3-4 నెలలు మీకు కనపడకుండా టైం వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఒక క్లయింట్కి విజన్ ఉండి మన కష్టాన్ని గుర్తించి మన కష్టపడినందుకు ఒక ప్రతిఫలంగా మనం మోసం చేయకుండా మనకి ఆ వాల్యూ ఇచ్చే క్లయింట్తో వర్క్ చేస్తే, 1-2 క్లయింట్స్తో వర్క్ చేసినా కానీ ప్రశాంతంగా ఉంటుంది అనమాట. బట్ అన్న ఇట్లా నేను చేశాను, నాకు డబ్బులు ఇవ్వలేదు, ఇట్లాంటి ఎక్కడైనా మామూలు కంప్లైంట్ చేయొచ్చా, ఇట్లాంటి చాలామంది అడుగుతారు. సో మేజర్గా ఏంటంటే ఇది మనం ఇండివిజువల్గా వెళ్తూ ఉంటాం కాబట్టి చిన్న ప్రాజెక్ట్స్కి అయితే మనం కంప్లైంట్ చేసి ఇది ఉండదండి. కొంతమంది ఏం చేస్తారంటే ఫేస్బుక్లో గ్రూపుల్లో పోస్ట్ చేస్తుంటారు, ఈ క్లయింట్తో వర్క్ చేశాను, ఈ క్లయింట్ నన్ను ఇబ్బంది పెట్టాడు, ఇతంతా ఎవరు వర్క్ చేయొద్దు అని వాళ్ళ ఫేస్బుక్ ఐడీస్ ఇట్లా పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటివి కానీ పెద్ద ప్రాజెక్ట్స్ అయితేనే కంప్లైంట్ చేయడానికి జనరల్ అవకాశం ఉంటాయి. 2 వైపులా ఉంటాయండి. క్లయింట్ని ఇబ్బంది పెట్టే ఫ్రీలాన్సర్స్ చాలామంది ఉంటారు, మనీ తీసుకొని ఫోన్ ఎత్తని వాళ్ళు, మనీ తీసుకొని వర్క్ ప్రొడ్యూస్ చేయని వాళ్ళు. క్లయింట్ బాధలు కూడా ఉంటాయి, వీలుంటాయి. నేను వేరే వీడియోలో చెప్తా బిజినెస్ పర్సన్స్ కోణంలో. సో ఇక్కడ మనం ఓన్లీ ఫ్రీలాన్సర్ కోణంలో చూస్తున్నాం కాబట్టి. సో ఇది బేసికల్గా మామూలుగా నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన ఫ్రీలాన్సింగ్ అండి. ఇంకా చెప్పాను కదా, ఇది చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్, చాలా హడ్యూల్స్ ఉంటాయి. బట్ ఈజీ అయితే కాదు. మీరు జాబ్ కంటే ఈజీ అనో, జాబ్ రాకపోతే ఫ్రీలాన్సింగ్ చేద్దామన్నో మటుకు ఫ్రీలాన్సింగ్లో రావద్దు. కష్టంగా ఉంటుంది,
నిలదొక్కుని మీరు ఒక సెటిల్ అయ్యి ఒక మంచి పేరు సంపాదించుకుంటే మటుకు తర్వాత చాలా మనీ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక కంపెనీ కింద వర్క్ చేస్తున్నారు అనుకోండి, నెలకి ఒక 50,000 ఇస్తారు. అదే మీరు ఒక ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి, అదే వరకు అదే ఎక్స్పీరియన్స్ ఒక్కో క్లయింట్ మీకు 20,000 ఇచ్చినా మీరు మంత్లీ ఒక 3-4 క్లయింట్స్ తీసుకున్నారు అనుకోండి, మీకు వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందండి? సో 60,000 నుంచి ₹1,00,000 వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటి, మీరు ఒక కంపెనీ కింద ఏం వర్క్ చేయట్లేదు, మీ సొంత బిజినెస్ మీరు బిల్డ్ చేసుకుంటున్నారు. అలా మీకు నెంబర్ ఆఫ్ క్లయింట్స్ పెరిగేటప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫ్రీలాన్సింగ్ నెక్స్ట్ స్టెప్ ఏజెన్సీ, అంటే మీరే సొంత కంపెనీ పెట్టడం. సో అందుకనే ఫ్రీలాన్సింగ్గా మీరు హడిల్స్ ఉన్న నిలదొక్కుంటే ఫ్యూచర్ బాగానే ఉంటుంది. బట్ అక్కడి వరకు నిలబడాలి అంటే చాలామంది వల్ల కాదు, చాలామంది బ్రేక్ అవుతూ ఉంటారు. బట్ మీరు ఫ్రీలాన్సింగ్లో కుదరట్లేదు అనుకుంటే మటుకు ఎటువంటి ఆలోచన లేకుండా మీకు ఫైనాన్షియల్ ఇది ఉంది అంటే మళ్ళీ బ్యాక్ జాబ్కి వెళ్ళండి. జాబ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎస్పెషల్ ఐటీలో చాలామంది ఉంటారు. ఐటీలో మంచి శాలరీస్ ఉన్నా వాళ్ళు వీకెండ్స్ లేదంటే మామూలుగా ఈవినింగ్ వచ్చిన తర్వాత వేరే కంపెనీలకి ప్రాజెక్ట్స్కి గైడ్ చేయడము, ట్రైనర్స్గా చెప్పడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. సో వీటన్నిటి గురించి ఇంకో వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఒక అవేర్నెస్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మీరు కింద కొన్ని క్వశ్చన్స్ అడగండి, ఆ క్వశ్చన్స్ తీసుకొని నేను ప్రాపర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏంటి అంటే ప్రజెంట్ నా ఎక్స్పీరియన్సెస్ వైజ్గా షేర్ చేసుకుంటున్నాను, డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొని. మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి చాలా ఇన్డెప్త్గా నేను కంటెంట్ ఫామ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సశేషం, మీరు కిరణ్. థ్యాంక్ యూ.